నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మంగళవారం సోమాజిగూడ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బాల్కసుమన్, గెల్లు శ్రీను తదితర బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొడుతూ మాట్లాడారని, సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక చట్టం ఉంటుందా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఎందుకు మిన్నకుండిపోయారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. డాక్టర్ శ్రవణ్ సుమన్ గారు, వారు జయసింహ అబ్బాయి ఎన్ శ్రీనివాస్ గారు, మా టీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ అన్న కింద మాట్లాడు. అన్నా మీరు వెనకరండి. అన్న కొంచెం బ్యాక్. పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయాలా అనేటువంటి ఒక రీతిలో సామాజిక అశాంతిని, శాంతి భద్రతల సమస్యను సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, క్రూరమైనటువంటి ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తే, ఇవాళ బాధ్యత కలిగినటువంటి ఒక నాయకులుగా, సమాజంలో ఉన్నటువంటి ఒక సిటిజన్స్గా ఇవాళ గౌరవనీయులు పెద్దలు ముషీరాబాద్ శాసనసభ్యులైనటువంటి ఒక గౌరవనీయులు ముఠా గోపాల్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి ఒక సుమన్ గారి నేతృత్వంలో, విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆశీష్ యాదవ్ గారు, ఇంకా జై గారి యొక్క నేతృత్వంలో అందరం కూడా ఈరోజు కార్యకర్తలమంతా వచ్చి అలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ లాడ్జ్ చేయటం అయింది. పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఆఫీసర్ అయినా, అటెండర్ అయినా, చిన్నవాడైనా పెద్దవాడైనా సమానమే. ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందా? ప్రత్యేకమైన సిఆర్పిసి ఏమైనా అమలవుతుందా? ప్రత్యేకమైన ఇండియన్ పీనల్ కోడ్ ఏమైనా అమలవుతుందా? ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాంతంలో అత్యంత గౌరవించబడేటువంటి ఒక నాయకుడిని, గౌరవింపబడే నాయకుడిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ఒక కేసీఆర్ గారి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా ఆయన చనిపోక ముందు ఆయన విగ్రహం గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయం? పోలీసులు ఎందుకు ఈ రకమైనటువంటి ఔచిత్యాన్ని ప్రేక్షక పాత్ర పోషిస్తూ వహిస్తున్నారని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మనకు ఒక మాట ఉంటుంది, సమయం, సందర్భం, సంస్కారం అనే ఒక 3 పదాలు ఉంటాయి. సమయం, సందర్భం, సంస్కారం. దురదృష్టం ఏంటంటే ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వాళ్లకు వీటి విఘ్నత, వీటి సోయి, వీటి పట్ల ధ్యాస ఎక్కువ ఉండాలి. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న కాస్త ఏమాత్రమైన ఇంగితం ఉందో లేదో అది కూడా పోయినట్టున్నది. ఇవాళ నా సమయం లేదు, సందర్భం లేదు, కనీస కుర్చీ పట్ల ఉండవలసిన బాధ్యత, సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. డాక్టర్ శ్రవణ్ సుమన్ గారు, వారు జయసింహ అబ్బాయి ఎన్ శ్రీనివాస్ గారు, మా టీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ అన్న కింద మాట్లాడు. అన్నా మీరు వెనకరండి. అన్న కొంచెం బ్యాక్లో ఈ లోగా ఉంటుంది.